జమ్మూ కాశ్మీర్ దోడాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు వీరమరణం పొందినట్లు సమాచారం. ఇక దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించినటువంటి అధికారులు సమాచారం అందింది. ఇక శివగఢ్ అసర్ బెల్ట్ లో 4 టెర్రరిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో సైనిక బలగాలు ఆ ఏరియాలో గాలింపులు చేపట్టాయి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలను గమనించి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇక ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు చనిపోయారని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే మరణించిన కెప్టెన్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడ్డ పౌరుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇక దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించామని తెలిపారు. ఇక అప్పటికే అక్కడి నుంచి టెర్రరిస్టులు పారిపోయారని చెప్పుకొచ్చారు. ఇక ఆ స్థావరం నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇందులో అమెరికాలో తయారైనటువంటి M4 ఆస్టల్ రైఫిల్ కూడా ఉందని పేర్కొన్నారు.